వాక్యంలోనికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటిని కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పొనిచ్చి ఫనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగులబెట్టెను. ఎవరు ఈ చేసినటువంటి కార్యం? ఎవరు చేశారు ఈ కార్యం? ఎందుకు చేశాడు? సంసోడే చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం ఎత్తుకుంటే ప్రథమంగా మనకు గుర్తొచ్చేది ప్రాముఖ్యంగా సంసోనే. ఆయన కంటే వీరుడు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంసోను ఏం చేశాడంటే 15వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుంటూ వస్తూ ఉంటే గన అక్కడ సంసోను చేసినటువంటి కార్యానికి, ఎందుకు చేయవలసి వచ్చినటువంటి కార్యం ఆ పై వచనాల్లో రాయబడుతుంది. అయితే 2 తోకలు కూడా జాయిన్ చేశాడు. ఒకటి చేసేసి ఇప్పుడు ఆ 2 తోకలకి గాను ఆయన ఏం కట్టాడంటే దివిటీలు కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగులబెట్టెను. హల్లెలూయా. ఎందుకు ఇంత కోపం ఈ సంసోనునికి? బలాఢ్యుడైనటువంటి సంసోనుకి, దేవుడు అభిషేకించినటువంటి ఈ సంసోనికి రావడానికి గల కారణం అని మనం పై వచనాలు మనం చూస్తే గన ముఖ్యమైనటువంటి ఒక కార్యం ఏంటంటే గన తన వివాహం చేసుకున్నటువంటి తన మామగారు ఏం చేశారో తెలుసా? సంసోను రాలేదని సంసోన్ యొక్క భార్యను తన స్నేహితునికిచ్చి వివాహం చేసేసాడు. సొంత తండ్రి ఏం చేశాడు? భర్త లేడని చెప్పి, భర్త రాలేదని చెప్పి అదే వారి స్నేహితునికే సంసోన్ యొక్క భార్యనిచ్చి వివాహం చేశాడు. దీనికి సంసోన్ ఆగ్రహించిన కారణాన్ని బట్టి సంసోన్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఫిలిష్తీయుల తోటల మీదకి ఏం పంపించాడో తెలుసా? ఈ నక్కల్ని పట్టుకొని 2 నక్కల్ని పట్టుకొని వాటి తోకల్ని ఒకటిగా చేసి వాటికి దివిటీలు కట్టి ఆ దివిటీల్ని ఏం చేశాడు? వెలిగించాడు. వెలిగించిన తర్వాత ఆ యొక్క నక్కలు ఊరికేనే ఉంటాయా? దేనిని వెలిగించాడు? ఆ మంటకు ఉంటుందా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఆ యొక్క దివిటీలు వెలిగించబడిన తర్వాత ఆ నక్కలు ఎక్కడెక్కడైతే వెళుతున్నాయో ప్రతి స్థలంలో కూడా అగ్ని మండుతూ వెళుతుంది, కాల్చబడుతూ వెళ్తుంది. అగ్ని ఎక్కడెక్కడైతే తాకుతుందో ప్రతి స్థలంలో కూడా ఆ యొక్క దివిటీలో ఉన్నటువంటి అగ్ని ప్రతి దానిని కూడా కాల్చి వేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడెక్కడ కాల్చి వేస్తూ వెళ్తుందంటే కనుక అక్కడ రాయబడినటువంటి మాట ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి, మొదటిది వాటిలో పొనిచ్చి పనుల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను మొత్తాన్ని తగలబెట్టేశాడు. హల్లెలూయా. దేవుని బలాన్ని పొందుకున్నటువంటి ఈ సంసోను గారు ఏం చేశారో తెలుసా? తన శరీర సంబంధమైనటువంటి భార్య తన స్నేహితునికి ఇచ్చి తన మామగారి వివాహం చేశాడని ఫిలిష్తీయుల యొక్క పంటనంతటిని కూడా నాశనం చేయడం ప్రారంభించాడు. శత్రువుల యొక్క పంటనంతటిని కూడా నాశనం చేయడం ప్రారంభించాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచన భాగం మనం చూసుకున్నట్లయితే ఈ అగ్ని దేవునికి సాదృశ్యమైనంటే కనుక లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచన భాగం మనం చూసినట్లయితే, యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి, నేను భూమి మీద దేనిని వేయడానికి వచ్చాను? చెప్పాలి, అందరు చెప్పాలి. దేని వేయడానికి వచ్చాను? అగ్ని వేయడానికి నేను వచ్చాను.
అది ఇది వరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను, ఎంతో మండవలెనని నేను కోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, నేను భూమి మీద అగ్నివేయ వచ్చితని అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. హల్లెలూయా. ఎవరి అగ్ని వేయడానికి వచ్చినటువంటి ఈయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు. అగ్ని వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి దేవుడు. ఎందుకు అగ్నిని పరిశుద్ధాత్మతో పోల్చానో తెలుసా? నిన్నటి దినాన్ని కూడా నేను చెప్పాను. మేడగది మీద శిష్యులు ప్రార్థిస్తుండగా దేవుడు ఏం చేశాడు? వారి మీద పరిశుద్ధాత్మను ఏ రీతిగా కుమ్మరించాడు? అగ్నినిలాగా పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. హల్లెలూయా. అన్నిటినీ కాల్చివేయడానికి, హల్లెలూయా, శత్రువైనటువంటి ప్రతి ఒక్క పన్నెను, ప్రతి ఒక్క ఈ యొక్క తోటల అన్నిటిని కూడా సర్వనాశనం చేయడానికి, వాని యొక్క పంటలన్నిటిని కూడా సర్వనాశనం చేయడానికి నా యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ ద్వారా వాటన్నిటిని కాల్చి బూడిద చేయడానికి నా యేసయ్య వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లూకా సువార్త 12:49 భాగంలో నా యేసయ్య అంటున్నటువంటి మాట, నేను భూమి మీదకి అగ్ని వేయవచ్చి తిని. ఎందుకు వచ్చాడు యేసయ్య? అగ్ని. ఏది అగ్ని అంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి, ఇది పరిశుద్ధాత్మ శక్తి. ఎందుకు యేసయ్య వచ్చాడు? చెప్పాలి. ఎందుకు యేసయ్య వచ్చాడు? పరిశుద్ధాత్మను వేయడానికి. ప్రతి ఒక్క పాపపు పంటను, శత్రువుని యొక్క వానికి పంటల అన్నిటిని కూడా సర్వనాశనం చేయడానికి నా యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి దానిని కాల్చి బూడిద చేయడానికి నా యేసయ్య వచ్చాడు. నా యేసయ్య అందుకు వచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున 2 తోకలు ఏకం చేసి, 2 తోకలు ఒకటిగా చేసి, ఆ తోకలకి దివిటీలు పెట్టి, దివిటీల్ని అగ్నితో వెలిగించి సంసోను గారు పంటల మీదకి పంపించాడు. ఎవరి పంటల మీదకి? శత్రువుల యొక్క పంటల మీదకి, ఫిలిస్తీయుల యొక్క పంటల మీదకి పంపించాడు. హల్లెలూయా. ఎవరి సంసోను బలాఢ్యుడు, ఎవరి సంసోను బలవంతుడు, ఎవరి సంసోను శక్తిమంతుడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా, బలవంతుని చేతిలో బాణములు వంటి వారు ఎవరు? ఈ యవనస్తులు. హల్లెలూయా. ఎవరి బలవంతుడంటే నా యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తామా? యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పరిశుద్ధాత్మ అనేటటువంటి అగ్ని ద్వారా నీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి శత్రువు యొక్క సైన్యమును, వారికి ఆ పంటల్ని, ప్రతి ఒక్క దానిని కూడా, పన్నులని అన్నిటిని కూడా కాల్చి బూడిద చేయడానికి నీవు ఒక నక్కగా మార్చబడాలి. నీవు ఒక నక్కగా మార్చబడాలి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనాలు చదువుదాం. ఒక్కడిగా ఉండడం కంటే, ఇక్కడ ఏమంటున్నాడు? ఒక్కడిగా ఉండడం కంటే ఇద్దరుగా కూడి ఉండుట మేలు, కలిసి ఉండుట మేలు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇద్దరు కలిసి ఉండుట మేలు అని అంటున్నాడంటే గన, ఇక్కడ రాయమండి మాట, వారు పడిపోయినను ఒకడు తనతో తోడి వాణిని లేవనెత్తును. హల్లెలూయా. తన తోడి వాణిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రసంగి 4:9-10 వచనాలు మనం చూసినట్లయితే, ఒంటరిగా మనం పోరాడడం, ఒంటరిగా మనం ఆత్మీయంగా మనం జీవించడం, ఒంటరిగా మనం జీవించడం ఏ రీతిగానైతే మనం బ్రతికేస్తాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు పడిపోతే తిరిగి లేవనెత్తడానికి మీకు
ఎవరుండరు అంటున్నాడు. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో మనం చూసినట్లయితే గన ఇక్కడ ఇద్దరు కలిసి, రెండు నక్కలు కలిసి, ఈ రెండు నక్కలకి కలిసి ఏమి దీవిటీలు కట్టబడ్డాయి. దీవిటీలు కట్టబడిన తర్వాత ఈ దీవిటీలలో ఏమి నింపబడింది? ఏమి నింపాడు సంసోను? అగ్నిని నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిని నింపినటువంటి వెంటనే ఈ నక్కలు ఏమి చేసాయి తెలుసా? 300 నక్కలు ఏం చేసాయి తెలుసా? ఫిలిస్తీయుల పంటలంతటిని కూడా నాశనం చేయడానికి పరిపోయా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రీస్తును మనం నమ్మి సంఘానికి వస్తూ మనం ఒక్కరిగా సంఘానికి వెళుతున్నామా? ఒకరిగా వచ్చి దేవుని సన్నిధానంలో ఆరాధిస్తున్నామా? ఒకరిగా మనం వచ్చి దేవుని సన్నిధానంలో గడుపుతున్నామా? మీరు పడిపోతే ఏమైపోతారంట? ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఏం కలుగుతుంది? శ్రమయే కలుగుతుంది. హల్లెలూయా. లేదు మేము ఇద్దరం కలిసి వెళితే గన శత్రువుని యొక్క సైన్యాన్ని, శత్రువుని యొక్క కార్యాలు సమస్తముడు కూడా నాశనం చేయడానికి మేము వెళతాం. హల్లెలూయా. ఒకవేళ మేము పడిపోయినాను కూడా నా పక్కన ఉన్నటువంటి వాడు నన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఒక నక్కగా మార్చబడుతూ రావాలి. నీకంటూ సంఘంలో ఒక సహవాసం కావాలి, ఆత్మీయ సహవాసం కావాలి. నీకంటూ సంఘంలో, దేవుని యొక్క మందిరంలో నీకంటూ ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు కావాలి. నీతో పాటు ఎగతాళి చేసేటటువంటి వారు, దుష్ట మార్గంలో నడిచేటటువంటి వారు, లేకపోతే చెడు మార్గంలో వెళ్ళేటటువంటి వారు కాదు నీకు సహవాసంలో కావాల్సింది. నీతో పాటు నువ్వు నక్కవైతే నీకు కూడా ఒక నక్క తోడు కావాలి. నీవు నక్కకు తోడైతే గన నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి ప్రతి ఒక్క శత్రువు యొక్క కార్యాలు అన్నిటిని కూడా సర్వనాశనం చేసేస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నక్కగా మార్చబడితేనే నీకంటూ ఆత్మీయమైనటువంటి సహోదరునికి కావాలి, ఆత్మీయ సహోదరి కావాలి. అవి కాకుండా వేరే సహవాసాలు మీకున్నట్లయితే గన నిన్ను నాశనం చేయడానికి నక్కలు బయలుదేరినాయి. నీ యొక్క కార్యాలన్నీ నాశనం చేయడానికి నక్కలు బయలుదేరినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 9:1-2 దేవుని యొక్క శిష్యులు అని పిలువబడుతున్నటువంటి వారు, ఇందాక నేను నక్కలను చెప్పాను కదా, ఈ నక్కలు ఎవరికి సాదృశ్యం అంటే గన, ఎవరికి సాదృశ్యం చెప్పాలి? ఎవరికి ఇప్పుడే కదా బైబిల్ చదివారు, మరొకసారి చదువుతాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఎవరిని పిలిచాడు? యేసయ్య ఎవరిని పిలిచాడు? ఎంతమందిని? హల్లెలూయా. 12 మందిని పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారాన్ని, దేని మీద? సమస్తమైనటువంటి దయ్యముల మీద శక్తిని, అధికారాన్ని, తర్వాత రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అనుగ్రహించబడింది రోగుల మీద అధికారము? శిష్యులకి అనుగ్రహించబడేది. హల్లెలూయా. ఎవరికి అనుగ్రహించబడింది ఈ వరములు, ఈ అధికారం ఎవరికి ఇవ్వబడింది అంటే కన్నా యేసు క్రీస్తు ప్రభుల వారి ఎవరినైతే పిలిచాడో ఆయన దగ్గరికి వారికి అనుగ్రహించబడింది. దేని మీద? దెయ్యముల మీద, రోగముల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ కింది భాగంలో మనం చూసుకున్నట్లయితే వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని రాజ్యమును గురించినటువంటి వార్తను, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించినటువంటి శుభవార్తను, పరలోక రాజ్య సంబంధమైనటువంటి వార్తను, ఏదా వార్త? యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చినటువంటి శుభవార్త. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యముల గురించినటువంటి వార్త. ఏదా కార్యములు అంటే కన్నా యేసుక్రీస్తు ప్రభులు వారు గురించినటువంటి మరణ దినము యొక్క వార్త. ఏదా శుభవార్త అంటే కన్నా యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగి మరణం నుండి తిరిగి లేచినటువంటి వార్త. అది శుభవార్త. దేవుని గురించినటువంటి శుభవార్త ప్రకటించుటకు నా యేసుక్రీస్తు ప్రభువును శిష్యులను దేవుడు పిలిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చినటువంటి 12 మంది శిష్యుల్ని కూడా నా యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడో తెలుసా? వారికి సమస్త విధములైనటువంటి దయ్యముల మీద అధికారమును శక్తిని, తర్వాత రోగుల్ని స్వస్థపరచడానికి నా యేసుక్రీస్తు ప్రభువు సమస్తమైనటువంటి అధికారాన్ని దేవుడిచ్చేశాడు. నీవు ఈ రోజున నక్కగా మార్చబడితే దేవుడు ఇప్పుడు ఇచ్చినటువంటి దేని మీద, దెయ్యముల మీద, రోగాల మీద, దేవుని సువార్తను ప్రకటించుట మీద నా యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? నీ మీద అగ్ని అనేటటువంటి పరిశుద్ధాత్మను నీకు అంటిస్తాడు. నా యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ ఆత్మ అనేటటువంటి అగ్నిని నీ వెనుక భాగాన్ని దేవుడు అంటిస్తాడు. హల్లెలూయా. ఎందుకు వెనుక భాగం అంటిస్తాడో తెలుసా? నువ్వు వెంటనే పరుగులు తీయడానికి, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించినటువంటి వార్త ప్రజలకు చాటి చెప్పడానికి, శాపగ్రస్తమైనటువంటి జీవితంలో ఉంటున్నటువంటి వారిని, శాపంతో నశించిపోతున్నటువంటి ప్రతి వారిని కూడా, పాపం చేత బంధించబడినటువంటి ప్రతి బంధకాల నుండి విడిపించడానికి, కాల్చి బూడిద చేయడానికి నా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ శిష్యుల్ని వాడుకున్నట్లుగా, ఆ సంసోను గారు ఏ రీతిగా అయితే నక్కలికి కాల్చి చేశాడో, ఆ యొక్క దివిటిని వెలిగించాడో, అదే రీతిగా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మను నీ ద్వారా దేవుడు కాల్చి, దేవుడు పరిశుద్ధాత్మను నీలో నింపి, దేవుడు నీలో నుండి నీ ద్వారా దేవుడు ఈ యొక్క లోకానికి సువార్తను ప్రకటిస్తూ అనేక మంది మీద అధికారాన్ని దేవుడు ఇచ్చి, అనేక వాటి మీద దయ్యముల మీద అధికారం ఇచ్చి, అనేకమైన రోగాల మీద అధికారం ఇచ్చి, అనేక రోగములని దేవుడు నీ ద్వారా స్వస్థపరచుటకు నా యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మను నీలో ఉంచుతాడు. నా యేసయ్య నీలో ఉంచుతాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు ఇటువంటి కృప మీరు పొందుకున్నారా? ప్రాముఖ్యంగా సేవకులు అగ్ని అని పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేకుండా యేసు గురించి ఏమి చెప్తావు? నీలో పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చేటటువంటి అధికారం నీలో ఏ రీతిగా ఉంటుంది? ఉండదు, ప్రయోజనం లేదు. దేవుడిచ్చేటటువంటి పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటేనే, యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే, నా యేసయ్య నీలో ఉంటేనే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటేనే నీవు సర్వలోకానికి ఇచ్చి సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి వార్త, యేసు ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తి, యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి అధికారము సమస్తము కూడా నీ ద్వారా దేవుడు ఉపయోగించుకున్నట్టుగా దేవుడు సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. లేని ఎడల పరిశుద్ధాత్మ లేకపోతే, నువ్వు అగ్ని చేత కాల్చబడినటువంటి దివిటీలు వెలిగించబడినటువంటి వాడవు కాకపోతే, దాననివి కాకపోతే గనా నువ్వు ఎన్ని చెప్పినా, ఏం మాట్లాడినా, ఎంత ప్రార్థన చేసినా వీటి మీద అధికారం లేనిది ఏం చేస్తావు?
ఏం చేస్తారండి? నేను బాగా పరిచర్య చేస్తున్నాను, మంచిగా పాటలు పాడతాను, మంచిగా వాయిద్యాలు వాయిస్తాను. ఎక్కడ వీళ్ళు? ప్రవీణ్ ఎక్కడ? లైవ్ టీం వాళ్ళు, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు, సంఘంలో ఊడ్చేవారు, వంట పని చేసేవారు, భోజనాలు అయిన తర్వాత శుభ్రపరిచేటటువంటి వారు. ప్రతి పని కూడా నీ ద్వారా అనేక మందికి మేలుకరంగా ఉండాలే తప్ప నీ ద్వారా ఇబ్బందికరంగా ఉండకూడదు.